హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ కరువు బ్యాంగిల్ తీసుకొని ర్యాప్ చేసుకున్నాను అనమాట. థ్రెడ్ అనేది గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. దీంట్లో ఈ థ్రెడ్లో జరీ కూడా కలిసి ఉందన్నమాట. గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలిసి ఉంటుందన్నమాట. ఈ థ్రెడ్ని నేను ఈ బ్యాంగిల్కి నీట్గా ర్యాప్ చేసుకొని సేమ్ ఆ కలరే కుందన్స్ తీసుకున్నాను అనమాట. స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని నేను ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ జర్కన్ స్టోన్స్ సేమ్ కలర్ తీసుకొని స్టిక్ చేసుకున్నాను. మొత్తం ఇదే విధంగా బ్యాంగిల్కి స్టిక్ చేసుకున్నాను అనమాట. వీడియో లెంత్ అవుతుందని షార్ట్ కట్లో బ్యాంగిల్ అనేది చూపించాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి కరువు 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. చేసుకొని ఆరెంజ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాక నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆరెంజ్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. 4 mm రౌండ్ షేప్ కుందన్స్ తీసుకొని నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. కుందన్కి మొత్తం సేమ్ ఒకే గ్యాప్ ఉండాలన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు చూసుకోండి. ఇలా నేను 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను మిడిల్లో వేసుకోవడానికి. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ ఇలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా అయినా వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట, సెట్ చేసుకొని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.